నమస్తే వాయు న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనిస్తే గనక భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా భారత్ పాకిస్తాన్ వైపే చూశాయి. ఆ యుద్ధాన్ని ఆపే విషయంలో ట్రంప్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో రావడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కర్రెగుట్టల్లో దాదాపుగా అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య కాల్పుల మోత జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక పక్క కర్రెగుట్టల్లో కాల్పులు జరుగుతూ ఉంటే మరొక పక్క హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ అందాల పోటీలు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉన్నాయి. సో ఈ విషయాలన్నిటి పట్ల మాట్లాడదాం. మనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండ్రు పుష్పలీలక్క ప్రస్తుతం మన ముందున్నారు. వారిని అడిగి ఈ విషయాల పట్ల వారి అభిప్రాయం ఏంటి, భవిష్యత్తులో ఈ విషయాలను కూడా దేనికి దారి తీయబోతాయనేటువంటిది స్వయంగా వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున కాల్పుల మోత జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అక్క? భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే యుద్ధం అనేది ఎప్పుడో మనం గతంలో విన్నాము, చిన్నప్పుడు ఏదో విన్నాము. అసలు యుద్ధం వస్తుందని కూడా ఎవరు గెస్ చేయలేదు. ఎందుకంటే ఈ రోజంతా కూడా ఎవరికి టైం లేదు. పోటీ ప్రపంచంలో నేను ముందా నువ్వు ముందా అనుకుని అభివృద్ధిలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళం అందరూ కూడా ఇవన్నీ వద్దనుకుంటున్నారు, శాంతి కావాలనుకుంటున్నారు. కానీ కొన్ని దుష్ట శక్తులు ఎప్పటి నుంచో మనకు శత్రువుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పొరుగు దేశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా మన దేశంలో చొరబాటు పడాలని, మన దేశంలో ఉన్న వాటిని ఆక్రమించుకోవాలని, మనం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధిని చూడలేక ఓర్వలేక మన దేశంలో ఉన్న దాన్ని డిస్టర్బ్ చేయాలని ఎన్నో కారణాలు, అంటే ఒకటి కాదు, మనని అనేక రకాలుగా డిస్టర్బ్ చేయాలని, అశాంతిని ఉగ్రవాదులను పంపించి ఉన్మాదులుగా తయారు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఫోర్సబుల్ గా తయారు చేస్తున్నారు మనకు సమాచారం. సో నేనేమంటానంటే ఇందులో ఆ రోజున్న ప్రపంచంలో నేను బేసికలీ లెక్చరర్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్ చెప్పాను కాబట్టి మనకి అప్పుడు అగ్రదేశాలని ఉండేవి, వీటో పవర్ ఉండేది. అంటే అవి ఏ దేశం మీదన్నా సుపీరియర్ గా అధికారాలు చెలాయించే పవర్ ఉన్న దేశాలుగా కొన్ని దేశాలు ఉండేవి. సో ఇప్పుడు ఈ దేశాల మధ్యన పోటీతత్వం ఎక్కువైపోయింది. ఆ పోటీతత్వం లోపల ఏవైతే అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చాలా వరకు అన్ని రంగాల్లో మనం పోటీ పడుతున్నాం. ఈ రోజు దేనికి తక్కువ కాదు, మన యువత కానివ్వండి, మన దేశం కానివ్వండి, అన్నిటి కూడా దాటుకుంటూ ఈ లెవెల్కి వచ్చాం మనం. మూడో ప్రపంచ దేశాలైన వాటిలో మన భారతదేశం కూడా ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే దేశాల మధ్యలోనే ఉంది. ఏదన్నా మనకే డెవలప్ అవుతున్న కంట్రీ అయినా కూడా మనం ఇప్పటి వరకు కూడా ఈ స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు 75 years అయిపోయినా కూడా ఎక్కడ ఏ విపత్తి జరిగినా మనం సాయం చేస్తా ఉన్నాం, ఆదుకుంటా ఉన్నాం. అంతే తప్ప ఎవరి మీద నువ్వు అక్కడ కొట్లాడుకో, నేను నీకు సపోర్ట్ చేస్తాను, లేకపోతే నువ్వు చంపుకోండి అనే లెవెల్లో ప్రేరేపించే సంఘటన మనం ఎప్పుడు చేయలేదు. భారతదేశం ఎప్పుడు కోరుకోదు కూడా. సో దీంట్లో ఇప్పుడు ఏమైందంటే ఈ యుద్ధం అనేది రావడం వల్ల అక్కడ ఉండే జనాలు, పాకిస్తాన్ లో ఎంతో మంది చెడ్డ వాళ్ళు ఏం లేకుండా మంచి వాళ్ళు ఉండొచ్చు, ఎవరు ఉన్నారా కానీ మనుషులే కదా. ఇప్పుడున్న ఆ యుద్ధాన్ని ఎవరు వద్దంటున్నారు అక్కడ అనేది మనం న్యూస్ ద్వారా చూస్తున్నాం. మనం కూడా వద్దనే అంటున్నాం కదా, మనకేం అవసరము యుద్ధాలు చేసుకోవడం. భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోలేదు, ఎప్పుడు కూడా ప్రేమను శాంతిని పంచేటువంటి మార్గంలోనే పోతా ఉంది. వాస్తవానికి పెహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత అప్పటి వరకు కూడా భారతదేశం చాలా వరకు ఓపిక పట్టింది. అది జరిగిన తర్వాత మాత్రమే భారతదేశము వారి మీద కొంచెం చిన్నగా నేను అంటే ఒక పొలిటికల్ అంటే నా పర్సనల్ వ్యూ చెప్తున్నాను. నేను 370 ఆర్టికల్ ఎప్పుడైతే తీసినప్పుడు దానికి పూర్తి లెవెల్లో భద్రత కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, రైట్? అంటే అది ఎంత కాశ్మీర్ ఇష్యూ అనేది ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి అది మన తలలాగా ఫీల్ అవుతున్నాము, మన భారతదేశం లాగా ఫీల్ అవుతున్నాము. దాన్ని చూసేస్తే మనకు తల లేని మొండల్లాగా అయిపోతుంది మన భారతదేశం. సో ఆ రోజు ఇందిరమ్మ దగ్గర నుంచి కూడా వాటిలో ఏదైనా భారతదేశంలో ఎవరు రాజకీయంలో వచ్చినా, ఏ పార్టీ వచ్చినా కూడా మనం ఎక్కడ కూడా ప్రేరేపించలేదు. మిగతా వాళ్ళు ఎవరు చేస్తున్నా మనం దానికి సపోర్ట్ చేయకుండా శాంతినే వెళ్ళాం, మనం ఫాలో చేసాం. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఆ 370 ఆర్టికల్ తీసేసినప్పుడు అప్పుడే నేను ఒక ఛానల్లో, లైవ్ ఛానల్లో మాట్లాడాను. ఇది తీసేయడం ఎందుకోసం తీస్తున్నాము అంటే ఎలక్షన్ అంటే శాంతిపూర్వకంగా అయిపోయింది, డెమోక్రసీ సిస్టమ్ లో ఎలక్షన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంది. సరే, మంచి ఆలోచనే. ఎలక్షన్ ద్వారా ఒక అధికారంలో మళ్ళీ వాళ్ళు మామూలుగా అన్ని రాష్ట్రాల్లో అయినట్టు ఇక్కడ ఎలక్షన్ అవుతున్నాయి, పీస్ఫుల్ గా ఉంది కాబట్టి ప్రజలు వచ్చి ఓట్లు వేశారన్న లెవెల్లో అది అందరూ నచ్చాము. అది ఎలక్షన్ కూడా అయింది, రిజల్ట్ కూడా వచ్చింది, జనాల అందరం చూసాం. అంటే మనకేమనిపించింది, ఓకే ఇక్కడంతా బాగా సెట్ అయిపోయింది అని అన్న పరిస్థితిని కల్పించారు. కానీ నాలాంటి దానికి కొంచెం అక్కడ డౌట్ నేను క్రియేట్ చేశాను. ఆ రోజే నా వీడియోస్ కూడా దొరికితే తీస్తాను నేను.
నేనేమన్నానంటే 370 ఆర్టికల్ అని చాలా సున్నితమైంది. దాన్ని తీసే ముందు వాళ్ళు అక్కడ ఉండే ప్రజలు ఒక్క ప్రాణం పోయినా దానికి బాధ్యత వహించాలి కదా. సో ప్రభుత్వం దానికి పూర్తి రక్షణ ఏర్పాటు చేయాలా, ఫుల్ సెక్యూరిటీని ఇవ్వాలా, పగడుబంది లెవెల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేయాలా. ఎందుకంటే అంత తొందరగా పాకిస్తాన్ నమ్మే పరిస్థితి లేదు మనకి. ఎప్పుడు ఏ దురుద్దేశంతో వస్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు కూడా యుద్ధం స్టార్ట్ అయిందా అంటే డ్రోన్లతో చేస్తున్నామా, టెక్నికల్ వార్ చేస్తున్నామా, డైరెక్ట్ యుద్ధంలో పోతున్నామా అనేది కాకపోయినా ఏదైనా వినాశకం అవుతుంది, నష్టం జరుగుతోంది. ఆ నష్టాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేస్తుంటే ఎక్కడి నుంచో పక్క నుంచి మన దేశాల్లో చొరబాటు పడడం కానివ్వండి, లేకపోతే బ్లాస్టులు ఉగ్రవాదులను తయారు చేయడం కానివ్వండి, ఇవన్నీ విత్ ఎవిడెన్స్ తో సహా మనకు దొరుకుతున్నాయి. అలానే మనం ఎప్పుడు కూడా పురికొల్పలేదు. ఈ రోజు భారత సైనికులు జై జవాన్ జై కిసాన్ అన్న మన భారత సైనికులు తమ బిడ్డలు తమ ప్రాణాలని అక్కడ పెట్టి ప్రాణాలను త్యాగం చేసుకుంటే ఈ దేశాన్ని కాపాడుతున్నారే వాళ్ళు. ఈ దేశము ఈ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఎక్కడున్నా సరే శాంతిని కోరుకుంటున్నారు. ఒక పక్కన రైతులు బాగుండాలి, ఇంకో పక్కన జవాన్ల గురించి ఆలోచించే దేశం. ఇప్పటి వరకు కూడా మనం ఏ టెక్నికల్ గా కూడా ఎంత ఎదిగినా కూడా ఈ రోజు మన పోటీ ప్రపంచంలో ఏం తక్కువ కాదన్న లెవెల్లో అనుభవముల విషయంలో, తయారీ విషయంలో కానీ ఎలన్ మాస్క్ తో కూడా పోటీ పడే పరిస్థితుల్లో మనం వచ్చాము మనం. సో మేధో సంపత్తితో మనం ఎంతో ముందుకెళ్తున్నప్పుడు ఈ యుద్ధం అనే వాతావరణాన్ని క్రియేట్ చేసి డెవలప్మెంట్ కు నిరోధకులుగా మారుతున్న ఈ దేశము పాకిస్తాన్ లాంటి దేశాలకు అంటే ఒక దేశమే రాదు, దీని వెనకాల ఎవరు ఉన్నారో కూడా మనకు తెలియాలి. నేను ఆ రోజు అదే అన్నాను. ఇప్పుడు అక్కడ మరి ఆర్మీని రిక్రూట్ చేయాలి. నాకు వచ్చిన సమాచారం నేను తెలుసుకున్నది పర్సనల్ గా, నేను పార్టీ లెవెల్ పుష్పలీలు అన్నింది అన్నట్టు నా వ్యక్తిగతంగా నేను చెప్తుంది ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ప్రసార సాధనాల ద్వారా విత్ లైవ్ ఎవిడెన్స్ ద్వారా తీసుకున్న కొంతమంది ప్రచారం చేసిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి అక్కడ ఆర్మీని కొత్తగా అంటే అక్కడ తీసేసిన తర్వాత 370 తర్వాత తీసేసిన తర్వాత కొత్తగా రిక్రూట్మెంటే చేయలేదు. అంటే ఎంత ఆర్మీని పెట్టాలి అక్కడ, పెట్టకపోగా అక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే ఇది జరిగింది అనేది అభిప్రాయం వస్తుంది అందరికి ఎవరికైనా. మరి అంత వాళ్ళు పాపం అమాయకమైన ప్రజలు ఆ రోజు ఆ కశ్మీర్ అందాలను చూద్దామని భార్య పిల్లలతో వెళ్ళిన వాళ్ళని వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ గా ఎంట్రీ అయిపోయాడు అంటే మరి ఇంటెలిజెన్స్ ఎంత ఫెయిల్యూర్ అనుకోవాలి. మరి ఈ దేశాల్లో కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వము ఒక పక్కన అక్కడ వెళ్తున్న ప్రయాణికుల పట్ల కొన్నేళ్ల వరకు కాపాడాల్సి ఉండే, కానీ వదిలేయడం జరిగింది అనేది ఒక బాధ. ఇప్పుడు తిరిగి చనిపోయిన వాళ్ళ ప్రాణాలను మనం తిరిగి ఇవ్వలేము, కానీ రేపొద్దున ఇంకా కూడా ఏం జరుగుతుందన్న భయంలోనే బతుకుతున్నాం కదా. సో ఇలాంటి భయాన్ని ఒక దేశ భద్రతను కాపాడవలసింది, సమగ్రతను కాపాడవలసింది ఈ దేశ సార్వభౌమాధికారం. అంటే ఇంకో దేశం దాపడే ఇంకో దేశం వితౌట్ పర్మిషన్ రాకూడదు. అలాంటి పరిస్థితులు మనం రాసుకున్న దాంట్లో ఏదైతే ఐక్యరాజ్య సమితి కింద మనం ఏదైతే నిబంధనలు రాసుకున్నామో ఏ దేశం ఇంకో దాంట్లో మరి వెంటర్ అవ్వడానికి వీలేదు. వాళ్ళ సమస్యలు ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి, అడిగితే గానీ వెళ్ళాలి, కానీ అది కూడా యుద్ధానికి ప్రేరేపించకూడదని శాంతియుతంగా ఉండాలని అగ్రిమెంట్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ట్రంప్ గారి ఇన్వాల్వ్మెంట్ వచ్చింది. ట్రంప్ ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు 2 దేశాల మధ్య శాంతిని నెలకొల్పేటువంటి బాధ్యత ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మీ అభిప్రాయం ఏంటక్క? అది చాలా నిజంగా అందరూ కొంచెం క్వశ్చన్ బ్యాంకే. ట్రంప్ గారు చేసింది మంచిగా చెడు అన్నది ఇక్కడ సబ్జెక్ట్ కాదు. మన దేశ సబ్జెక్ట్ లో ట్రంప్ పాత్ర ఏంటి ఒక సామాన్యుడు అడిగే ప్రశ్న. నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడినా లేకపోతే ఇంకేరో మాట్లాడినా లేకపోతే అడగొద్దు మేము చేసిందే కరెక్ట్ అనుకున్న ఒక పార్టీ, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీని ప్రశ్నించొద్దు అనేదాన్ని, ఇది డెమోక్రసీ, ప్రశ్నించే వాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. పార్టీని పక్కన పెట్టండి. ఇక్కడ మనము ఒక పౌరురాలిగా నా భద్రత ఏంది, నా కుటుంబం ఏమి, నా దేశం ఏంటి, నా సరిహద్దుల్లో ఎవరు వస్తున్నారంటే 24 గంటలు నిఘా పెట్టుకోవాల్సిన వాళ్ళు అంతమందిని వెళ్తుంటే బై రోడ్డు వెళ్తుంటే వాళ్ళ పట్ల వీళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అటాక్ జరిగింది అన్నది అక్కడ ఉండే వాళ్ళ నుంచి మనకు వస్తున్న సమాచారం. సో ఈ మోదీకి ట్రంప్ కు ఉన్న అవినాభావ సంబంధంతో ఈ రోజు మన దేశం యొక్క భద్రత విషయంలో ఎవరు గ్యారంటీ తీసుకోవాలి? ప్రతిపక్షాలు మాట్లాడితే నువ్వు పార్టీకి అగరిష్ట మాట్లాడుతున్నారు, మీరు దేశద్రోహులు అంటున్నారు. లేదు మీకు మోదీని అగరిష్ట గా ఎవరు మాట్లాడినా మీడియా కట్టు, అందరు కట్టు, ఎవరి ప్రజాస్వామ్యంలో బతకనివ్వట్లేదు. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం అడగడానికి ప్రయత్నం చేస్తే ఈవిడ దేశద్రోహి అని స్టాంపింగ్ లో వేస్తున్నారు. సో నేనేమంటారు, ఇక్కడ ఎవరు ద్రోహ ఎవరు కరెక్ట్ అన్నది ఎవరు చదువు లేకుండా ఎవడు లేడు, అందరికీ నాలెడ్జ్ ఉంది. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏమన్నారు, పార్లమెంట్ ని అత్యవసరంగా ఏర్పాటు చేయండి అన్నారు. మీరు ఏం చేస్తున్నారు? యుద్ధం అనే దానికి అందులో ట్రంప్ పాత్ర ఏంటి, అసలు ఎందుకు ఇట్లాంటివన్నీ
వెపన్స్ ప్రయోగించడం జరుగుతుంది. ఎయిర్ లో కూడా జరుగుతా ఉన్నాయి. ఎవరు డైరెక్షన్ లో వెళ్తున్నాయి? ట్రంప్ డైరెక్షన్ లో వెళ్తున్నాయా, లేకపోతే ఈ దేశ విదేశాంగ మంత్రి దాంట్లో వెళ్తుందా, లేకపోతే రక్షణ మంత్రి విషయంలో వెళ్తుందా, లేకపోతే ప్రధానమంత్రి గారి డైరెక్షన్ లో వెళ్తుందా? సో వీళ్ళు ఎవరు పెడుతున్నారా అంటే ఎవరు పెట్టట్లేదు. వాళ్ళ డ్యూటీ ఏంది? రక్షణ విషయంలో మన దేశానికి ఎవరు వస్తుందంటే అంత టైం తీసుకొని అడిగేంత టైం కూడా ఉండదు. ఆ సెకండ్స్ లో వాళ్ళ మీద అటాక్ చేసే లోపల ఈ దేశాన్ని తాను కాపాడుకోవడం పక్కన పెడితే, ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలని చెప్పి మంచు లోపల నిద్రాహారాలు లేకుండా, తిండి లేకుండా ఆ బిడ్డలు అదే టార్గెట్ పెడతారు తప్ప అక్కడి నుంచి మోదీకి ఫోన్ చేద్దునా, సైన్యాధ్యక్షుడికి చేద్దునా, లేదా రక్షణ శాఖ మంత్రి చేస్తున్నానంత సమయం కూడా అక్కడ ఉండదు. అంతకుముందు జరిగినది కూడా ఏదైతే పుల్వామాది జరిగినా కూడా అది మేమే చేసినామన్న క్రెడిట్ వీళ్ళు తీసుకున్నారేమో. అక్కడ కూడా సస్పెన్సే మనకి. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ట్రంప్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎవరితో అడిగారు? యుద్ధం మేము చెప్తే ఆగింది అంటున్నారు. దానికి గ్యారెంటీ ఏంటి? దానికి ప్రూఫ్ ఏంది? అచ్చా, ఆయన మాటలు ఎవరైనా నమ్ముతున్నారో లేదు కానీ భారతదేశ ప్రజలు ఎవరు నమ్మటం లేదు. చాలా మంది ఎందుకు నమ్మటం లేదు? ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధాన్ని విరమించుకుంది, కాశ్మీర్ లో మళ్ళా ప్రశాంతమైన వాతావరణం వచ్చిందని మనం చూస్తున్నాం. కానీ అది ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. దానికి మోదీ మాట విని ట్రంప్ ఏమన్నా సెక్యూరిటీని పెంచుతాడా, లేకపోతే అక్కడ నుంచి ఏమన్నా సైన్యాన్ని పంపిస్తాడా, లేదా మనకు వెపన్స్ తో అగ్రిమెంట్ ఏమైనా చేసుకున్నారో వాణిజ్య ఒప్పందాలు లాగా ఏమైనా యుద్ధానికి సంబంధించిన ఒప్పందాలు మనం ఏమైనా చేసుకుంటే అవునబ్బా అమెరికాతో మనం సపోర్ట్ తీసుకుంటున్నామా అనొచ్చు. నువ్వు ఏం లేకుండా ఓవరాల్ గా ఎవరికి ఇష్టం వచ్చినా చేద్దా అంటే ఏంది ఇది? ఈ దేశం యొక్క ఔన్నత్యం ఏంది? ఈ దేశ సమగ్రత ఏంది? ఈ దేశం భారతదేశానికి ఉన్న ఒక గొప్పతనం ఏంది? ఎవరో వచ్చి మన పక్కింటి వాడొచ్చి వాడొచ్చి ఆపినట్టు ఉన్నట్టు నాకు సత్తా లేకుండా కదా నేను అడిగితే నువ్వు రావాలి. నాకు సత్తా ఉంది. నా దేశ బిడ్డలు అలా పోరాడే వాళ్ళు ఉన్నారు. యుద్ధం ఆపేశారు, డ్రోన్లతో చేస్తున్నారు, ఫైర్స్ అవుతున్నాయి, మంచి మంచి చిన్న చిన్న ఇల్లు కూలిపోతున్నాయి. సరే, టెర్రరిస్టులు ఇల్లు కాలబెట్టారు పోతున్నారంటే కొంతవరకు మంచిది అనుకుందాం. కానీ అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, యుద్ధ నీతి ఉంటది. ఆ యుద్ధ నీతిలో పిల్లవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు కొంత వెసులుబాటు ఇస్తారు. ఆల్ ఆఫ్ సడన్ గా కూడా యుద్ధాన్ని ప్రకటించారు. అలాంటిది యుద్ధ నీతిని కూడా మార్చేసుకొని ఈ రోజు భారతదేశ ప్రజల ప్రాణాలతోటి వాళ్ళతోటి ఈయన ఆడుకొని దీన్ని రేపొద్దున ఒక పక్క మోదీ ఏమో ఎలక్షన్ స్టంట్ గా వాడుకుంటున్నారు. ఎందుకంటే మీరు గత చరిత్ర మొత్తం చూస్తే ఈ మోదీ వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ ముందు, ప్రతి ఎలక్షన్ ముందు ఒకటి జరుగుతూ ఉంటాయి. మరి ఇప్పుడు కూడా ఇలాంటిది ఏదో జరుగుతుంది, బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయని, ఇంకేదో వస్తున్నాయని ప్రజల అపోహ. సరే అక్క, ఆ విషయాలు మళ్ళీ మనం మాట్లాడితే కనుక ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడితే, ఆపరేషన్ సింధూర్ వెనకాల ఒక 2 మహిళలు ఉన్నారక్క. ఆ 2 మహిళలు కూడా శివంగుల్లాగా భారతదేశం తరపున వీరనారులాగా వాళ్ళ మీద ఎగబడి దాడి చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఆ 2 మహిళలు దేశంలో వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా పోరాడితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా 72వ అంతర్జాతీయ అందాల పోటీలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ అందాల పోటీలను దాదాపుగా లెఫ్ట్ పార్టీ నేతలు కావచ్చు, ఇంకొంతమంది పౌర హక్కుల సంఘం నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా ఆల్మోస్ట్ ఆ అందాల పోటీలను స్టార్ట్ చేసింది. ముఖ్యమంత్రి గారితో పాటుగా ఇంకొంతమంది నేతలు, నాయకులు, ప్రభుత్వాధికారులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందాల పోటీల పట్ల మీ అభిప్రాయం ఏంటక్క? ఒక పక్కన మనం ఊహించింది కాదు, అది ముందే అనుకున్న ప్రోగ్రామ్. దాన్ని క్యాన్సిల్ చేస్తే చాలా కష్టమైన పని అని ఒకటి. అలాంటప్పుడు గతంలో కూడా మోదీ గారు కూడా చాలా 20 అని చెప్పేసి ఏదో ప్రోగ్రామ్ పెట్టి ఆయన విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరినీ పంపించాడు. అలాగే కేసీఆర్ కూడా చాలా ప్రోగ్రామ్స్ పెట్టాడు. అలాంటివన్నీ పెట్టి విదేశాల వెళ్తా పిలిపించుకొని కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఎవరు చేసినా కూడా ఈ భారతదేశము మేమేం తక్కువ కాదని చూపించడంలో ప్రయత్నమే భాగం తప్ప మనకేమో అక్కడ యుద్ధం జరుగుతుందని మనం ఏం కలగనలేదు. రేవంత్ రెడ్డి గారు కలగన్నారా? కాంగ్రెస్ పార్టీ కలగన్నదా? లేకపోతే మేము ఆ యుద్ధం వచ్చే లోపల వాళ్ళందరూ పాపం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వచ్చిన వాళ్ళని మనం ఆపుదామా? సో దీనివల్ల ఒక పక్కన ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగింది కదా అన్నట్టు కాదు. భారతదేశంలో ఉన్న అమరులకు ఆ యుద్ధంలో ఉన్న ఆ వీరవనితలను తలుచుకొని ఆ బిడ్డలు నిజంగా ఒక ఆడపిల్లలకే తలమానికంగా ఉన్నారు వాళ్ళు. అంటే ఆడపిల్లలు దేంట్లో తక్కువ కాదు. మా ఆడబిడ్డల ఉసురు తీసుకున్న వాళ్ళు మేము వదిలిపెట్టామని చెప్పి అంత కోపంతో వాళ్ళు అలా వాళ్ళ మీద అటాక్ చేసి వచ్చారంటే వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాల్సిందే ఈ భారతదేశం ఉన్న బిడ్డలకు, ఆడబిడ్డలకి. అట్లాగే ఇక్కడ అందాల పోటీలు పెట్టడం వల్ల దానివల్ల రెవెన్యూ వస్తుందా ఏమొస్తుందా అనుకుంటే రెవెన్యూ పక్కన పెడితే ఒక లెవెల్లో మేము కంట్రోలింగ్ చేసే యుద్ధం అంటే డైరెక్ట్ వార్ డిక్లేర్ అవ్వలేదు ఇప్పుడు మనకి. జస్ట్ అలా అన్వి అవ్వనట్టుగా ఉంది అంతే.
ఒకవేళ డైరెక్ట్ గా యుద్ధం అయినప్పుడు కనుక మనం చేస్తే ఈ మాట అనుకోవచ్చు. ఆల్మోస్ట్ అదే లెవెల్ వాతావరణం ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలి అనేది ఒక ఆలోచన. సరే, ఇప్పుడు పెట్టిన దానికి మనం ఏం చేయలేం, కానీ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా, ఈ దేశంలో ఎన్నో ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలు వస్తున్నారు. సరే, అక్కడ ఇక్కడ తప్పులే, మనం ఎక్కడో ప్రపంచంలో ఉన్న వాళ్ళతో పోటీ పడుతున్నప్పుడు మరి దీంట్లో ఒక స్త్రీగా ఉన్న మన భారతదేశానికి వ్యతిరేకం అనుకునే దాంట్లో చాలా మంది ఉన్నాము, మనం కూడా ఉన్నాం. కానీ ఏదో ఒక కోణం లోపల దీన్ని డెవలప్మెంట్ కోణాన్ని కూడా ఇదొక ఇండికేషన్ అనుకొని పెట్టారేమో, అంతేగాని ఇది పెట్టాలని ఇంటెన్షన్ నెగిటివ్ గా పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పడం కోసమో కాదు, లేదా రేవంత్ రెడ్డి గారు అనుకోని దీని వల్ల ఏదో చేస్తుందని ఆయన మా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎందుకంటే మేము సంక్షేమం కోసమే ఆలోచించే వాళ్ళం. సో దీని విషయంలో అంటే ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చునో చెప్పిరాక 72 సార్లు జరిగితే 71 సార్లు కూడా, అంటే 70 సార్లు కూడా ఇతర దేశాలలో జరిగింది. ఒకసారి మాత్రమే అమితాబ్ బచ్చన్ గారి ఆధ్వర్యంలో ఇండియాలో చేశారు. అంతే. ఈసారి మళ్ళీ దాని తర్వాత 70 సార్ల తర్వాత 72వ సారి ఎందుకు హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇది సేఫ్ జోన్. ఇక్కడ రావడానికి ప్రపంచ దేశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచిది, అన్ని రకాలుగా మంచిది అనుకొని ఇక్కడ పెట్టుకున్నారు. గతంలో సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ పెట్టుకున్నారు, అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్న దానికి ముందుగా ఊహించుకొని ఎవరు మనం ఊహించలేదు. కాబట్టి ఏదో 4 రోజులు అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, మనం అట్లా. అంటే మరి పాకిస్తాన్ కి మనకి క్రికెట్ పెట్టకూడదు, మరి అదెందుకు ఎంజాయ్ చేస్తున్నారు, అది కూడా ఆపేయాలి. కానీ ఇక్కడ 2 కోణాల్లో చూస్తా ఉన్నారు అందాల పోటీలని. ఒకటి ఏంటి అని అంటే భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న వేళ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఒక కోణంలో మాట్లాడితే, రెండవ కోణం ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రము దాదాపుగా అప్పుల కుప్పల ఊబిలో ఉన్నది, అప్పులు కట్టడానికే పైసలు సరిపోతలేవు. ముఖ్యమంత్రి గారు ఒకనొక సమయంలో నన్ను కోసినా కూడా 1 రూపాయి కూడా నా దగ్గర నుంచి రాదు అని మాట్లాడుతున్న ఈ తరుణంలో ఎందుకు ఈ 200 కోట్ల రూపాయలు వెచ్చించి ఎందుకు అనుకోరు? ముఖ్యమంత్రి గారు ఖజానా నుంచి ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, అవి కాకపోతే సర్వీస్ ఇస్తున్నాం అంతే. స్పాన్సర్షిప్లు వస్తాయి, ఆ స్పాన్సర్లే పెట్టుకుంటారు అంతే. మన రాష్ట్రంలో ఉంది కాబట్టి కొంచెం భద్రత కల్పించడంలో కానీ దాన్ని హెల్పింగ్ చేయడంలో తప్ప మనమేం మన ఖజానా నుంచి డబ్బులు ఏం డైవర్ట్ చేయట్లేదు. ఇది మాత్రం కొంచెం తెలుసుకోవాలి అందరూ. ఓవరాల్ గా ఏం చెప్తారు అక్క వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఒక మాటలో? సరే, ఎక్కడైనా ప్లస్ మైనస్ ఉంటుంది రాజకీయాల్లో. సో పాజిటివ్ గా తీసుకునే వాళ్ళని గురించి ఆలోచించడం కంటే నెగిటివ్ కి ఎక్కువ వర్త్ ఉంటుంది. అలా అని ఇప్పుడు జరుగుతున్న దానికి వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం వాటిని కాపాడదామా, లేదు ఇది అభద్రత ఉందనే మెసేజ్ పంపిద్దామా, అది మనమే డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళని సేఫ్ సైడ్ గా పంపించగలం అనే నమ్మకం మనకుంది. వాళ్ళు చక్కగా నిర్వహించుకొని ప్రశాంతంగా వెళ్ళగంతేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం వాళ్ళకి భద్రత చూస్తుంది, అంతే తప్ప అక్కడి నుంచి ఏదో వస్తుందనో ఈ రాష్ట్రానికి ఏదో ఒరుగుతుందని మాత్రం ఎవరికి ఆలోచన లేదు. కర్రెగుట్టల అంశం ఒకసారి మాట్లాడితే కనుక, కర్రెగుట్టలో అటు మావోయిస్టులు ఇటు పోలీసుల మధ్య కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. ఒకనొక దశలో వీళ్ళిద్దరి మధ్య కాల్పులు ఆగినప్పటికి కూడా మళ్ళీ ఇంకొక సందర్భంలో మావోయిస్టులు మందు పాత్రలు పేర్చడము, ఇటు పోలీస్ సోదరులు కూడా చనిపోవడం, అటు మావోయిస్టుల సోదరులు చనిపోవడం, ఈ మారణకాండ ఎప్పుడైతే అమిత్ షా వచ్చాడో అప్పటి నుంచి హోంమంత్రిగా ఉన్నారో, ఇక్కడ నుంచి నక్సలైట్లు లేకుండా చేస్తాను అన్న ఒక మాట మాట్లాడడం, వాళ్ళలో ఉన్న ఆకాంక్ష ఏంటి? పేదవారికి అన్యాయం జరిగితే నక్సలైట్ ఉద్యమాలు ఆ రోజు నుంచి పుట్టినాయి అని మనం నమ్ముతాం. తెలంగాణ ఉద్యమానికి నక్సలైట్ల ఉద్యమానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చేసేది ఎప్పుడు కూడా పేదవాళ్ళని కాపాడమని చేసిన ఇంటెన్షన్ తోటి చేసి ఉంటారు. పోతే వీళ్ళు ప్రజలకు వ్యతిరేకము, వీళ్ళు చేసేటి అన్ని కూడా వీళ్ళ వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది అని భావించుకొని పొలిటికల్ కోణంలో ఆలోచించుకొని వాళ్ళని నిర్మూలించాలనుకునే సంఖ్య ఈ మధ్యలో ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కువై, నక్సలైట్లను పిలిపించి చర్చలన్న పేరుతోటి వాళ్ళ ఊరికెళ్ళి డ్రోన్లతో పెట్టుకొని వాళ్ళని చంపాలి, వాళ్ళని తుదినొచ్చించాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా చెక్ పాయింట్ ఎవరో ఉండాలి. ఒక పక్కన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఉంచడం లేదు, ఇంకో పక్కన సరే వాళ్ళు ఎవరిని హాని కల్పించడం లేదు. ఈ మధ్య కాలంలో చూస్తే ఎవరు ఏ రకమైన కార్యక్రమాలు చేయట్లేదు, వాళ్ళ పనిలేదో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ప్రజల సమస్యలు వింటున్నారు, అంతేగాని ఎక్స్ట్రీమ్ స్టెప్ వాళ్ళు వేయటం లేదు. సో ఏదైనా ప్రాణం తీయడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని సామవేద దండోపాయాలతో వాళ్ళని ఓకే చేయించు. కానీ ఇరు పార్టీలు కూడా, ఇటు మావోయిస్ట్ పార్టీ కానీ ఇటు పోలీస్ సోదరులు అంటే ప్రభుత్వం కానీ చర్చలకు రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు చర్చలు పిలిచినట్టు వాళ్ళకి ఎక్కడ సంకేతాలు వెళ్ళట్లేదే, ఊరికే ప్రెస్ కంటున్నారు కానీ నిజంగా వాళ్ళకి టైం ఇచ్చి అప్పుడు కాంగ్రెస్ ఇక్కడ జరిగినప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు చర్చలు ఎక్కడ జరిగాయి? అట్లాంటి సమయం ఏమైనా వీళ్ళు ఇస్తున్నారా? అట్లా డిక్లేర్ ఏమి ఇవ్వకుండా ఎవరి ఇష్టంలో వాడు పెడుతున్నాము, వాళ్ళు రండి అంటే ఎట్లా గాల్లో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి వాళ్ళు స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకొని ఉన్నారండి, ఇది వీళ్ళని మొత్తం అంతమంది ఇచ్చేసేయాలి, ఎవరు ఉండకూడదు, మాకెవరు ఎదురు చెప్పకూడదు, ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రశ్నించేవాడు ఉండకూడదు. చివరిగా కాంగ్రెస్ పార్టీ నేతగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకురాలుగా చెప్పండి, రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా సాగుతోంది? 6 గ్యారెంటీలు అమలు కాలేదు, మంత్రులు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ కాలేదు, నామినేటెడ్ పోస్టులు లేవు,
ఉద్యోగాల భర్తీలో గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు లేదమ్మా, ఫస్ట్ జీతాలు రావట్లేదా? మొన్న గ్రూప్ 1 విషయంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి చూసాం. సరేలే, ఇప్పుడు జీతాల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా జీతాలు ఇవ్వలేకపోతున్నాము, పెన్షనర్లకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, వారికి 8,000 కోట్ల పెండింగ్ ఉందని చెప్పి ఆర్థికంగా ఇవన్నీ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? అమ్మా, ఎప్పుడైనా కొత్తగా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, రైట్? అందులో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనం అడిగితే ఏమన్నారు, ఇప్పుడే బాబు పుట్టాడు అప్పుడే అడుగుతారా అనే ప్రశ్నలు వాళ్ళు అడిగారు. అట్లాగే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మమ్మల్ని అంటున్నారు అంటే మొత్తం దోచుకొని మీరు దొంగ అంటే కష్టం. అలా అని చేతగాని ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు అని ఎవరి ఇష్టం వచ్చినాడో వాళ్ళు మాట్లాడుతున్నారు. బాబు కొంత సర్దుకుపోవడానికి టైం ఇవ్వాలి. సర్దుకుపోవడానికి టైం కావాలంటే వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కంప్లీట్ కానే లేదు, కొంచెం సమయం ఏంటి? మామూలు జనాలు అడిగితే వాళ్ళు అంటారు పాపం ఆయన మాత్రం ఎక్కడ చేస్తాడు నాయన అని అడిగే జనాలు కూడా ఉన్నారు కదా, అనేవాళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ అంటే చెడు చేయదు అని నమ్మేవాళ్లే ఉన్నారు కదా. మరి మీరెందుకు అంతగా అప్పుడే కాంగ్రెస్ ని పట్టుకొని చేతగాని ముఖ్యమంత్రి చేతగాని మీరేం చేతగాని చేశారు నాయన? మీరు ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఉన్న ఆయన సెక్రటరీకే పోలేదు, మంత్రులు ఎవడో తెలీదు, ఎమ్మెల్యేలు ఎవడో తెలియదు, దోచుకొని కోట్లాది రూపాయలు తిన్నారే. మీకెక్కడ అడిగే అర్హత ఉందా అంటే నేను కాంగ్రెస్ పార్టీని. సో ఏదైనా చేసింది ఈ దేశానికంటే కాంగ్రెస్ పార్టీని. ప్రజలు మా పక్కన ఉన్నారు, మమ్మల్ని విశ్వసించారు. ఆ విశ్వాసానికి కొంత టైం తీసుకుంటాము, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. డెఫినెట్ గా అన్ని గ్యారెంటీలు త్వరలోనే నిర్వహించి చూపిస్తామంటే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. రైట్, చూసారు కదా, ఇది మరి మాజీ మంత్రి పుష్పలీల గారు మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలు తొందరగా జరిపి ఈ యుద్ధాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆపితే మంచిది. ఎందుకంటే దీంట్లో అమాయకులైన వారు అటు పాకిస్తాన్లో కావచ్చు ఇటు భారతదేశంలో కావచ్చు అమాయకులైన ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు తప్ప దీనివల్ల వచ్చిందేమీ లేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ అందాల పోటీలు కేవలం హైదరాబాద్ లో భద్రత బాగుందని చెప్పేటువంటి ఉనికిని చాటడానికి మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి దురుద్దేశం కానీ ఎటువంటి రాజకీయ కోణం కానీ లేదని చెప్పేసి వారు చెప్తూనే, అదేవిధంగా కర్రెగుట్టలో జరుగుతున్న కాల్పుల విషయం పట్ల కూడా శాంతి చర్చలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జరిపి ఈ కర్రెగుట్టల అంశాన్ని కూడా శాంతింప చేయవలసిందిగా పుష్పలీల గారు కోరుతా ఉన్నారు.